హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ కిట్టుతో కాసేపు. ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే మట్టి మిశ్రమం ఎలా కలుపుకోవాలి. మనం ఏం చేస్తామంటే ఉత్తి మట్టి వేసేసి మనం మొక్కను పెంచేస్తూ ఉంటాము. అది రాంగ్ పద్ధతి. మొక్కకి మట్టి ఒకటే వేయడం వల్ల బలం ఉండదన్నమాట, బలం సరిపోదు. ఇంకా మట్టితో పాటు ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ కలుపుకోవాలి. అవేంటంటే మట్టి, వర్మీ కంపోస్ట్, ఇంకా కోకోపిట్, ఈ మూడు ఒకే క్వాంటిటీతో వేసుకోవాలి. ఇంకా నీమ్ కేక్ పౌడర్ మనం కొంచెం వేసుకోవాలి. ఈ 4 కంపల్సరీ మనం వేసుకోవాలన్నమాట మొక్కకి బలం కావాలంటే. ఇంకా ఇప్పుడు వర్మీ కంపోస్ట్ వేస్తున్నాం మేము. ఇది వర్మీ కంపోస్ట్ లేదా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కూడా మనం వేసుకోవచ్చు, ఇంట్లో తయారు చేసుకున్నది. ఇది కోకోపిట్ అన్నమాట. ముందు రోజే నేను నీళ్ళల్లో వేసి పిండి ఎండపెట్టుకున్నాను అన్నమాట కోకోపిట్ని. కోకోపిట్ అయితే చాలా బాగుంది. ఇదైతే ఎప్సమ్ సాల్ట్, ఇది ఆప్షనల్ అన్నమాట. ఇది ట్రైకోడర్మా పౌడర్, ఇంకా మనము ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది బోన్ మీల్ పౌడర్, ఇంకా బోన్ మీల్ పౌడర్, ఎప్సమ్ సాల్ట్, ఇంకా ట్రైకోడర్మా పౌడర్, ఈ 3 ఆప్షనల్ అన్నమాట. నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను వేసుకున్నాను. ఇదైతే బాగా కలుపుకోవాలి మనము. మాకు మట్టి సరిగ్గా కలపడం రావట్లేదని మా ఆంటీ కూడా హెల్ప్ చేశారు. ఇంకా మనం వర్మీ కంపోస్ట్ ఎందుకు కలుపుకోవాలంటే మట్టికి బలం కావాలి, అందుకనే మనం వర్మీ కంపోస్ట్ వేసుకుంటాము. ఇంకా గడ్డలుగా ఉన్నాయి కాబట్టి నేను కొడుతున్నాను అన్నమాట మట్టిని. ఇంకా కోకోపిట్ ఎందుకంటే మట్టిని లూజ్గా ఉంచుతుంది కాబట్టి మనం కోకోపిట్ కూడా వేసుకోవాలి. ఇంకా పెద్ద పెద్ద గడ్డలు ఉన్నాయి కాబట్టి నేను సుత్తితో కొట్టి నేను దాన్ని పొడి చేస్తున్నాను. మా కజిన్ కూడా హెల్ప్ చేశాడు మట్టి మిశ్రమం కలపడానికి. మనం బాగా మిక్స్ చేసుకున్న మట్టిని మనం పాట్స్లో నింపుకోవాలి. మనం పాట్స్కి హోల్స్ పెట్టుకుంటాం కదా, దాన్ని కొబ్బరి చెప్పుతో కానీ చిన్న చిన్న రాళ్ళతో కానీ మనం కప్పుకోవాలి. ఇంకా మనం మట్టితో నింపేసుకున్న తర్వాత మనం ఇంకా మన ఇష్టం వచ్చిన సీడ్స్ కానీ ప్లాంట్స్ కానీ పెట్టుకొని మనం పెంచేసుకోవచ్చు మొక్కల్ని. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.